కేంద్ర ప్రభుత్వం పేద సామాన్య కార్మిక వర్గాలను పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధానాలు అమలు చేస్తోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు విమర్శించారు. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు వద్ద లేబర్ కోడ్లు, బీఈఆర్ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు కోసం చేపట్టనున్న పోరాటానికి ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జీప్ యాత్రను చుక్కరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వికసిత్ భారత్ నినాదాలతో ప్రజలను మభ్యపెట్టి మతం పేరుతో చిచ్చురేపుతూ ఎన్నికల్లో లబ్ధి పొందుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, కార్మికుల హక్కులు, ఉపాధి భద్రతను కాలరాస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందెబోయిన ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి తదితర జిల్లా నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఈ మూడు శ్రామిక సంఘాలు అంటే శ్రమ చేసే వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘాలు. ఈ సంఘాల ఎందుకు ఉద్యమం చేస్తున్నామనంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించి 29 రకాల చట్టాలను రద్దు చేశాడు. 4 లేబర్ కోడ్స్ తెచ్చాడు. కోడ్స్ అంటే ఇక కార్మికులకు చట్టబద్ధంగా ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కనీస వేతనం ఉండదు, ఈఎస్ఐ పిఎఫ్లు ఉండవు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే కట్టు బానిసలుగా కార్మికులను మారుస్తూ ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్స్ను ఉపసంహరించాలని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, జాతీయ స్థాయిలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని మార్పు చేసి 125 రోజులకు పని పెంచినట్టు చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే 60 రోజులు పంటలు పండే కాలంలో ఈ పథకాన్ని నిలిపేస్తారట. అంటే మనకు దొరుకుతున్న పని దినాలన్నీ 65, 100 నుంచి 65కు తగ్గించారు. రెండోది, ఇప్పటిదాకా 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఇప్పుడు 90ని 60కి చేశాడు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం 10% ఇస్తుంది, దాన్ని 40కి పెంచారు. అసలు జిఎస్టీ మిగతా పన్నులన్నీ కేంద్ర ఖజానాకు పోతున్నాయి. మరి రాష్ట్రాల దగ్గర డబ్బులు ఎక్కడి? ఇప్పుడు రాష్ట్రం వాళ్ళు నిధులు ఇవ్వకపోతే ఈ పథకం ఆగిపోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే గ్రామీణ పేదలకు గొంతు కోశారు.